హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. అసలు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందో అసలు నాకు అనిపిస్తూ ఉన్నది. సో 2024లోకి అయితే అడుగు పెట్టేసామండి. సో ఇయర్ మొత్తం కూడా అందరూ కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను మొన్న ఫ్రైడే రోజు షూట్ చేసింది షేర్ చేస్తున్నాను. సో ఆ రోజు మార్నింగ్ అయితే ఫాగ్ అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో రోజుకి ఇంకా మనకి టెంపరేచర్ లెవెల్స్ అవన్నీ కూడా బాగా లో అయిపోతూ ఉన్నాయండి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో మా ఏరియాలో అయితే బాగా చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఆ రోజు ఫాగ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది. అండ్ ఆ రోజు లేవడం కూడా నేను మార్నింగ్ 6:30 ఆ టైం అయితే అయిపోయిందండి. కొంచెం లేట్గా అయితే లేవల్సి అయితే వచ్చిందనమాట ఈ యొక్క చలికి. ఇంకా బాల్కనీలోకి వచ్చేటప్పుడు కల్లా బయట వెదర్ చూస్తున్నారు కదా ఎంత ఫాగీగా అయితే ఉన్నదో. ఇక్కడ 9కి బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పి రవ్వ దోశ అదంతా కూడా వేసేద్దామని చెప్పి ఈ యొక్క రవ్వ దోశ మిక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. ఇందులో అయితే బియ్యం పిండి అలాగే మైదా పిండి కొంచెం కరాజీను అంటే బొంబే రవ్వ అంటూ ఉంటారు కదా అది వేసాను. కొంచెం జీలకర్ర, ఉప్పు అలాగే కారము, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కుక్కర్ అయితే పెట్టేశానండి. ఈరోజు లంచ్ బాక్స్కి లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ అయితే ఈ యొక్క రవ్వ దోశకి ముందు రోజు ప్రిపేర్ చేసిన బీరకాయ పచ్చడి అయితే ఉన్నది. సో దీనికైతే పచ్చడి లేకపోయినా సరే ఈజీగా అయితే చక్కగా తినేయచ్చండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఎన్ని తిన్నా సరే ఆకలి అయితే తీరదండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి కానీ చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. హాయ్ నైని. నైని హాయ్. పెద్దనాన్న ఎవరో దేపెడతారు. నైని హాయ్, గుడ్ మార్నింగ్. చూసావా ఫాగ్ ఎంత ఉందో? చూడు ఎంత ఉందో అక్కడ ఫుల్. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ 9కని స్నానం అలాగే బ్రష్ అదంతా కూడా చేయించడానికి అని చెప్పి వాష్రూమ్కి అయితే తీసుకుని వెళ్ళిపోయారు. తన స్నానం అలాగే బ్రష్ అదంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికల్లా తనకి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తాను. అండ్ ఇంకా ఇక్కడ రవ్వ దోశ వేసేద్దాము అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ ప్యాన్ అనేది పెట్టేసుకున్నానండి. ఈ యొక్క రవ్వ దోశకి ఏంటంటే మనకి ప్యాన్ అనేది బాగా హీట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఏ దోశ అన్నా సరే వేసేటప్పుడు ప్యాన్ అదంతా కూడా కొంచెం ఆయిల్ అదంతా కూడా వేసి ఉల్లిపాయతో మనం రబ్ చేసుకున్నట్లయితే మంచిగా నీట్గా అయితే వస్తూ ఉంటాయండి. ఎవరన్నా సరే ఈ యొక్క టిప్ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ అయితే రవ్వ దోశ అదంతా కూడా వేసేసాను. దానిపైన కొంచెం వాటరిష్గా అయితే ఉంటుంది. అది కొంచెం ఆరిపోయిన తర్వాత ఆయిల్ అదంతా కూడా వేసుకోవాలి. ఈ యొక్క రవ్వ దోశకి ఏంటంటే మనకు ఆయిల్ అదంతా కూడా కొంచెం ఎక్కువే పడుతూ ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే 9కకి వేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఉల్లిపాయ ముక్కలే వేసానండి. మేము తినేటప్పుడు అయితే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాము. ఇందులో కారం కూడా యాడ్ చేసాను కదా. సో 9కకి అయితే ఆ కారం అయితే సరిపోతుంది. సో ఈ దోశలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే సెపరేట్గా ఏదైనా షార్ట్ వీడియోలో అయితే పెడతాను. కావాలనే వాళ్ళు అయితే కింద కంపల్సరీగా అయితే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ 9కి స్నానం అయ్యే లోపలికి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మమ్మీ కూడా అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరిందటండి. ఇంకా 9కి స్కూల్కి వెళ్ళిపోద్ది కదా, ఈలోగా ఇంకా 9కతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి బయలుదేరిందంట. ఫోన్ చేసి అయితే చెప్పింది. అండ్ ఇంక మమ్మీ వచ్చిన తర్వాత కూడా మమ్మీకి కూడా ఇంకా ఈ యొక్క రవ్వ దోశ అదంతా కూడా టేస్ట్ చూపిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అట్ ఫైనల్ అయితే 9కకి ఇంకా దోశ అదంతా కూడా వేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగే ఇంకా తన్ని రెడీ చేసేసాను. ఇంక లంచ్ బాక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే 9కి స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా నేను కూడా ఫాస్ట్గా స్నానం అదంతా కూడా చేసేసాను. ఈరోజు లెమన్ రైసే కాబట్టి పెద్దగా కర్రీస్ అవన్నీ కూడా ఏమీ చేయవలసిన అవసరం లేదు. సో ఇంకా త్వరగానే పని అదంతా కూడా అయిపోయిందని నా స్నానం కూడా అయిపోయింది. ఈరోజు కార్లో అయితే వెళ్తున్నామండి స్కూల్కి. ఎందుకంటే 9కి వాళ్ళ స్కూల్ ఏంటంటే మమ్మీ ఎప్పుడూ చూడలేదు. ఒకసారి అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకుని వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కానీ వేరే పని ఉండడం మూలన మమ్మీ అయితే ఇంకా రావడం అయితే కుదరలేదనమాట. సో ఇంక ఈరోజు ఏంటంటే 9కి వాళ్ళని స్కూల్ దగ్గరికి పెట్టినట్టు ఉంటుంది, మమ్మీకి 9 వాళ్ళ స్కూల్ చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నలుగురం అయితే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా 9కి అయితే కంపల్సరీగా మాస్క్, శానిటైజర్ అలాగే ఇంకా
ఈ యొక్క జర్కిన్ అవన్నీ కూడా వేసి అయితే పంపించాలి. మొత్తానికి 9కి స్కూల్ అదంతా కూడా చూపించేసి మమ్మీని డైరెక్ట్గా అయితే మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే దేపెట్టేసానండి. మమ్మీ లగేజ్ అదంతా కూడా పైన పెట్టేసి ఇంకా ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసి ఇంకా మళ్ళీ అయితే కొంచెం చిన్న చిన్న పనులు చూసుకుని ఇంకా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే తిరిగి రావాలి. హాయ్ పిన్నాన్ గారు. హాయ్ పిన్ని. స్నానం చేసేవేటి అప్పుడే? చూడండి ఇప్పుడే దిగిందంటే ట్రైన్ అసలు చెక్కు చెదరకుండా అయితే ఉన్నది. అందులో ఏసీ ట్రైన్లో ఒకటి వచ్చింది, అందుకని నడవడానికి కూడా నొప్పినా. హాయ్ మమ్మీ. హాయ్. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు అక్క? వాళ్ళ ఆయనకి ఒక లిప్ కిస్ ఇచ్చేసి వస్తుంది అది అదన్నమాట. మా మమ్మీ స్నానం చేసినా స్నానం చేయలేనట్టే ఉంది. ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, నీకుని మా మమ్మీకిని. నువ్వు మంచిగా రెడీ అవ్వాలనుకున్నా మా మమ్మీ నార్మల్గా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. అదో స్టెప్స్ నీట్గా అన్నీ. ఆ మెరుపుల చీర చక్కగా. అవును, నేను ఎక్కడో చూసాను ఈ చీర. ఇగో ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు మ్యాచింగ్ అని చెప్పేసి వేసేసుకుంది. అది అయితే చలిగా ఉంటది కదా, బాగుంటది. కానీ కూరగొరలో ఆడలేదు ట్రైన్ లో. ఏసీ ట్రైన్ చీర ఎప్పుడు కూడా మనకి చాట పడితేనే చిరాగా అనిపిస్తుంది. తీసుకుంటాం కదా ఒకటి సమ్మర్ లోని ఒకసారి కొంచెం ఏదైనా మోడరేట్ గా పెడతాడు చలికాలం అయితే. అప్పుడైతే బాగా కూలింగ్, లోయర్ కూలింగ్ రాగా కానీ చాలా దగ్గు వచ్చింది. మరి నీకు ఇంకా దగ్గు తగ్గలేదే? నాకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. నాకన్నా ముందు నుంచి ఉంది ఆవిడకి. నాకు తగ్గిపోయింది. బిల్డింగ్ చక్రి నాది కూడా అలాగే అంటాడు, కంగు కంగు అని దగ్గుతా ఉంటా. అదేం దగ్గర బాబు అంటే మా ఫ్యామిలీలో అందరివి అలాగే ఉంటాయి దగ్గులు. కాదు మధ్యలో సో ఇంకా ఇక్కడ అయితే మమ్మీ పడుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయిందండి. ఇంకా పిన్ని, చిన్నాన్నగారు, దేవక్క మేమందరం కూడా సరదాగా అయితే మాట్లాడుకుంటున్నాము. అండ్ నేను ముక్కు కుట్టించుకున్న తర్వాత మమ్మీ, పిన్ని డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆల్రెడీ ఫొటోస్లో చూసారు కానీ వీడియోస్లోని డైరెక్ట్గా చూడడం అయితే ఫస్ట్ టైము. ఇక్కడ అడుగుతున్నాను అనమాట ఎలా ఉన్నది అని చెప్పేసి. ఇంకా పిన్నికి, చిన్నాన్నగారికి అయితే బాగా నచ్చిందండి. సో నేను కుట్టించుకున్న ఒక 1 వీక్లోనే ఇంకా అక్క కూడా కుట్టించుకుందనమాట. సో అక్క అయితే సెమీ రింగ్ టైప్లో అయితే ఇంకా పెట్టించుకుంది. నాకైతే ఈ స్టోన్ ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే పిన్నితో అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ అయితే ఇంకా మావయ్య ఇంకా మమ్మీకి, పిన్నికి అయితే శారీస్ అయితే తీసుకున్నారండి. శారీస్ అయితే పెట్టాలంట. సో ఆ శారీస్ ఇక్కడ అయితే చూస్తున్నాను. ఇద్దరికి సేమ్ ఒకేలాంటి శారీస్ కానీ బట్ కలర్స్ అయితే డిఫరెంట్ అనమాట. ఏ కలర్ ఎవరికి వెళ్తుందో ఇంకా ఐడియా అయితే ఏమీ లేదు. అదేమో ఒకటి ఒక సెట్ ఫోటో దగ్గర పెట్టాలి మొత్తం 17 సెట్లు చెప్పారు. 16 ఏమో ఈ మహేశ్వర్లకి అదేనని ఇలాంటి కాటనే తీసేలేకపోయారు శుభ్రంగా. కట్టుకుంటావా? అబ్బా రేపే సమ్మరు, ఇంకా 5 నెలలు ఉంది పీక్ సమ్మర్కి. ఇదేంటి మరి 2 ఒకటే కలర్లో తీసినట్టు ఉన్నది. ఇదైతే ఈ 2 అంటే అవునులే అదేలే కానీ చూడడానికి బ్లాక్ పెట్టకూడదు కదా. బ్లూ కూడా డార్క్ కలర్ ఉంది కానీ మనం అది మమ్మీ నీకు మెరూన్ ఆ పై కలర్ ఉంది, నీకు 3 కలర్లు ఉన్నాయి. నీకు 3 కలర్లు ఉన్నాయి మమ్మీ. పెద్ద చీరలు అయితే ఇందాక స్టార్టింగ్లో చూపించినవి అయితే బ్లూ కలర్, ఎల్లో కలర్ శారీస్ అయితే మమ్మీకి ఒకటి ఇంకా పిన్నికి ఒకటి మావయ్య వాళ్ళు పెట్టడానికి అని చెప్పి తీసుకున్నారు. అండ్ తర్వాత చూపించిన కాటన్ శారీస్ అయితే అమ్మమ్మ సంవత్సరీకం అని చెప్పేసి లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా. సో అమ్మమ్మ సంవత్సరీకానికి ఏంటంటే మాలో ఏంటంటే దినం అప్పుడు మహేశ్వర్లు అని చెప్పేసి ఒక 14 మంది మగవాళ్ళని అలాగే లేడీ చనిపోయారు కాబట్టి 2 ఆడవాళ్ళని అయితే కూర్చోబెట్టి పూజదంతా కూడా వాళ్ళకి
అయితే చేస్తూ ఉంటారండి. సో ఆ యొక్క మహేశ్వర్లో ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళని కూర్చోబెడతారు కదా, సో వాళ్ళకని చెప్పి ఒక 2 కాటన్ చీరలు, ఒకటి ఏంటంటే అమ్మమ్మ ఫోటో దగ్గర పెట్టడం గురించి అని చెప్పి ఆ యొక్క కాటన్ శారీస్ అయితే తీసుకున్నారంట. అండ్ దాని తర్వాత మహేశ్వర్లకి అలాగే వచ్చిన గెస్టులు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం గురించి అని చెప్పి స్టీల్ కంచాలు లాంటివి, ఇలాంటి టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకున్నారు. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఎంత పడ్డాయి, ఎన్ని పీసెస్ తీసుకున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మాకైతే చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ముందు రోజే నేను మమ్మీ అయితే వచ్చాం, కానీ ఎలాగో ఈ రోజు పిన్ని ఊరు నుంచి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజే చూస్తామని చెప్పేసి అన్నాం అనమాట. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఇంకా దేవక్క విప్పి మూటలోంచి అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నది. అంటే మనకి ఇవి అతనికైతే పర్లేదు, కానీ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటాయి. అది మనకి రాగి కాదు, ఎత్తడి మెటల్లో వేరే ఉంటుందా, అతనికి వెళ్ళిపోయేవి కాబట్టి పర్వాలేదు. పంచగవ్య పోజు గట్ట ఇంకో 2 చూడాలి. ఇగో గ్లాసుల్లో గ్లాస్ పెట్టే, ఇంకో ఈ ప్లేట్ ఒకటే. మామూలుగా చూసుకుంటే 30 ఫ్యామిలీస్ కింద లెక్క వచ్చారు. ఇందాక చూపించాను కదండి మమ్మీ పిన్ని వాళ్ళకి తీసిన శారీస్, అలాగే కాటన్ శారీస్ అవన్నీ కూడా చందన బ్రదర్స్లో అయితే తీసారటండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న చందన బ్రదర్స్లోని. అండ్ ఇంకా అక్కడ కవర్ అదంతా కూడా ఉంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ లేడీస్కి ఏంటంటే మహేశ్వర్లో శారీస్ అయితే తీశారు. అలాగే మహేశ్వర్లో కూర్చున్న జెంట్స్ అందరికీ ఏంటంటే పంచి కండువా అయితే పెట్టాలన్నమాట యాజ్ బట్టల కిందన. బట్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే ఇంకా పంచి కండువా అదంతా కూడా ఎవ్వరూ యూజ్ చేయటం లేదు కదా. సో ఇంకా మగవాళ్ళకి ఏంటంటే పంచి కండువా బదులు కొంచెం మంచి క్వాలిటీ ఉన్న టవల్స్ అవన్నీ కూడా ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి టవల్స్ అయితే తెప్పించారంట. ఇక్కడ మమ్మీ ఇప్పుతుంది చూడండి కవర్లలోంచి, అవన్నీ కూడా టవల్స్ అనమాట. సో టవల్స్ అవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అవన్నీ ఇక్కడ హైదరాబాద్లో అయితే తీసుకోలేదంట, రాజమండ్రిలో ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అక్కడ నుంచి అయితే తెప్పించారంట. సో ఇంకా కాస్ట్ అయితే నాకు ఎంత పడ్డదో అయితే ఐడియా అయితే లేదండి. సో ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మనకి సైజ్ కూడా చాలా చాలా పెద్దవన్నమాట. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకి ఏంటంటే లుంగి పంచి అలాగే కండువా అదంతా కూడా వేస్తూ ఉంటారు. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు దినానికి అయితే అవే వేశారండి. బట్ ఇప్పుడు సంవత్సరికమే కదా అని చెప్పేసి ఇప్పుడు టవల్స్ అయితే వేస్తున్నారనమాట. సో ఇలాంటి టవల్సే మేము ఏంటంటే 9 ఒకసారి స్కూల్ దగ్గర దింపి వస్తూ రోడ్ సైడ్ అయితే మాకు ఇలాంటి టవల్సే కనిపించినాయి. బట్ క్వాలిటీ అయితే దానికి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది. అలాగే మనకి పొడుగు అలాగే వాటిల్లో సైజుల్లో కూడా డిఫరెన్స్ అయితే ఉన్నదండి. అవైతే మాకు నియర్లీ ఒక్కొక్క టవల్ 180 రూపీస్ అలా అయితే పడిందనమాట. సో ఇంకా అన్నీ కూడా ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా దేవక ఒక్కొక్కటి అయితే మాకు చూపిస్తూ ఉంటే మేమైతే చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా దీని తర్వాత అయితే నెమ్మదిగా ఇంక పనులు చేసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే నేను చికెన్ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. సో చికెన్ కర్రీ అదంతా కూడా నేను ఎలా చేశానో అదంతా కూడా ఏమీ షేర్ చేయటం లేదు. ఆల్రెడీ మన వ్లాగ్స్లో అయితే చాలాసార్లు అయితే పెట్టేశాను. అండ్ ఆల్రెడీ వెజ్ కర్రీస్ అవన్నీ కూడా మార్నింగే ఇంకా దేవక అదంతా కూడా ప్రిపేర్ చేసేసింది. యాక్చువల్లీ మా మావయ్య వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ అయితే తినరండి. కొంచెం దేవకకి నాన్ వెజిటేరియన్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలంటే కొంచెం భయంగా అయితే ఉంటుంది అనమాట. టేస్ట్ అదంతా కూడా సరిగ్గా కుదరదో అని చెప్పేసి. సో అందు గురించి అని చెప్పి నన్ను ప్రిపేర్ చేయమంటే ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నాను. కేర్ఫుల్ గానే ఉంటావులే బేబీ, హ్యాండిల్ విత్ కేర్. వేసు మావయ్య నా పక్కన నుంచి వెళ్ళాలంటే ఎంత భయపడతారు. కాల్చేస్తాము. నీకు అలా ఒంటి మీద తెలవ ఉండదే బాబు. నేనేమో అనుకో బ్రాండ్ అంట. ఇంకా
ఇప్పుడైతే లంచ్ టైం అండి. ఇంకా ముందుగా అయితే చిన్నాన్నగారు అలాగే మమ్మీ భోజనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా పిన్ని, నేను, దేవక్క ముగ్గురం కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అదంతా కూడా తింటున్నాము. ఈరోజు అయితే నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ అయితే నేను అస్సలు ముట్టుకోలేదండి. దేవక వెజ్ కర్రీస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసిందని చెప్పేసి అన్నాను కదా, అవే వేసుకుని అయితే తిన్నాను అనమాట. ఎంత టేస్ట్ఫుల్గా అయితే ఉన్నాయో. రోజు మనం చేసినవి తిని 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 బోర్ కొడుతూ ఉంటుంది కదా, సో అలాంటి అప్పుడు వేరే వాళ్ళు వంటలు అవన్నీ కూడా తింటే ఎంతో నోటికి రుచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు చేసిన డిషెస్ కూడా అంతే టేస్టీగా అయితే ఉన్నాయండి. స్టఫ్డ్ కాకరకాయ ఒకటి తయారు చేసింది అనమాట, అంటే గుత్తి కాకరకాయ ఒకటి ఫ్రైలా అయితే తయారు చేసింది. దాంతోపాటు మనకి మెంతికూర రోటి పచ్చళ్ళ అయితే ప్రిపేర్ చేసిందండి. ఇంకా కంద పులుసు, ముద్దపప్పు, రసము, ఇంకా చిన్నాన్నగారి గురించి అలాగే ఇంకొంతమంది గురించి అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ అనేది ఇంకా నాతో అయితే చేయించిందనమాట. ఇదేనమాట స్టఫ్డ్ కాకరకాయ అనేది. చాలా టేస్టీఫుల్గా అయితే ఉన్నదండి. ఇంక ఇలా ఎన్ని రోజులు అయిందో అందరం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా భోజనం అదంతా కూడా తిని, ఇంకా నాన్న అయితే ఇంకా ఇలా చికెన్ అయితే వేసుకోమని అన్నది, కానీ నాకైతే అస్సలు ఇంకా తినబుద్ధి అవ్వలేదు. ఇంకా నాకు ఈ యొక్క వెజిటేరియన్ ఇంకా ఫుడ్తోనే మొత్తం ఈరోజు లంచ్ అయితే ఇంకా తినేసాను అనమాట. ఇలా ఇలా అది ఎలా పెట్టి చేయి చూడవే నైని మా బేబీ చిన్నప్పుడు ఆడుకోవాలి. ఇంకా ఈవినింగ్ 9కి స్కూల్ నుంచి ఇంకా డైరెక్ట్గా అయితే మా హస్బెండ్ ఇక్కడికే తీసుకొచ్చేసారండి. ఇంకా వచ్చిన వెంటనే ఆటలు అయితే మొదలు పెట్టేసింది. ఇద్దరు అలా కాదు, బుర్రమన బాంబే నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే ఇంకా అక్క అయితే ఇంకా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందండి. సో ఇంకా అక్క అయితే జాబ్ చేస్తుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే రావడానికి అయితే కుదరదు. సో ఇంకా తనది పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది. వస్తూ ఈ యొక్క వెనీలా కేక్ అయితే తీసుకొచ్చిందనమాట. సో ముందు రోజు ఒక కేక్ అయితే తీసుకొచ్చింది అండ్ ఈ రోజు కూడా కేక్ అయితే తీసుకొచ్చిందండి. అదంతా కూడా ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కేక్ అయితే ఇలా మౌల్డ్తో అయితే ఇచ్చేసారనమాట. సో ఇదంతా కూడా ఇంకా బయటకు తీసి ఇంకా 9తో అయితే కేక్ కటింగ్ అదంతా కూడా చేస్తున్నాము. నైనికా హ్యాపీ బర్త్డే టు యూ. చాకే గట్టిగా పార్పంగా ఉంది, కేకే బలంగా ఉంది. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ నైనికా, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. ఒక పీస్ తీసి హృదయకి శ్రావణికి ఉంచండి అమ్మా, లోపలెట్టే. ప్లేట్ ఖాళీ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్. పాడండి అలా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అలాగే పాడాలి కదా ఇంకా. నాకా కేక్ కటింగ్ ఎవరిది చేస్తున్నారా కూడా అని అడుగుతున్నారు. నువ్వు మంచిగా ఉన్నాయి తీసుకోనని అలాంటివి వదిలే. ఇప్పుడు అవన్నీ హాట్. ఇప్పుడు బలవంతంగా మొహమాట పడతారు. శనాన్ గారు ఇగండి అలా ఏం చూసుకోకూడదురా. ముందు చెప్తాను ఇందులో నువ్వు ఎందుకు పూజ చేయలేదు. పూజ చేయబోయినా చిన్నప్పటి నుంచి అలవాటు. మీరే చెప్పండి.
అంటే హృదయ్ ఏ తీసుకో లేదు. ఓయ్ తినేస్తాడు. నో ఎగ్స్ వెనీలా కేక్ షుగర్ ఎడిబుల్ వెజిబుల్ చిన్న మొక్క తీసుకోండి. హలో అమ్మా. ఎగ్ లేదండి అది అట్టపెట్టి మాత్రమే. చాలు. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. చక్కెర అన్నయ్య 9 కా నో ఎగ్ పిండి, నో ఎగ్ ఇందులో. తీసుకున్నాను రాలా ఇప్పుడు కేక్స్ లో ఎగ్లెస్ కేక్స్ ఉంటున్నాయి. ఎగ్ 6 రూపాయలు వేసి నీకు కొడతాడు. మా బాబు ఏదేంటి అదే ఇంకా ఇక్కడ అయితే అక్క తీసుకొచ్చిన కేక్ అదంతా కూడా ఇంకా 9కా చిన్నది కాబట్టి ఇంకా ఉన్న అందరిలోని ఇంకా తనతో అయితే కట్ చేయించేసాము. ఇంకా కట్ చేయించిన తర్వాత అందరికీ కూడా ఇంకా తలో పీస్ అయితే ఇచ్చేసి అయితే తినేసామండి. అండ్ కేక్ అయితే బాగుంది. అండ్ ఈరోజు ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నాను కదా, పిన్ అయితే ఫ్రైడే ఇంకా నాన్ వెజ్ అయితే తినదు. సో ఇంకా ఇందులో ఎగ్ అదంతా కూడా మిక్స్ చేస్తారు అంటే ఇంకా మా అక్క అయితే ఆ యొక్క కేక్ తీసుకొచ్చిన అట్టపెట్టికి ఏంటంటే లోపల ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసారో అవన్నీ కూడా చూసి ఇందులో ఎగ్ మిక్స్ చేయలేదు పిన్ని, నువ్వు తినొచ్చు అని అయితే చెప్తూ ఉన్నది. అండ్ ఇక్కడ 9కా చూస్తున్నారు కదా, ఆ యొక్క కేక్ మౌల్డ్లో కొంచెం రజన్ లాంటిది ఉంటే అది కూడా ఇంకా ఏ విధంగా అయితే తింటుందో. నేను కూడా దానికి కంపెనీస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ గోకునెట్టమని ఫీల్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, దేవక్క అయితే 9కాతోనే కాదండి, సో చిన్నపిల్లలు అందరితోనే కూడా ఇదే జోగ్యాలిగా ఫన్నీగా భలే అయితే ఉంటుంది. నాకు ఎంత ఇష్టమో. ఆ గోకుళ్ళు ఈ గోకుట్లు పెట్టపెళ్ళి దాని నోట్లో ఇంకా అవ్వలేదు. ఇంకా గోకున్నాను ఇంకా ఇలాంటి తినబెట్టి నేను అయిపోయినా ఇది దాన్ని ఏమంటారు, నాసుని ఈతడి పావుతారు కదా. ఎలాగన్నా అనుకోండి ఫ్రెండ్స్, మేము ఫుడ్ వేస్ట్ చేయం ఫ్రెండ్స్. షూటింగ్ నీట్గా దాంట్లో పెంచి సో అట్ ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. అండ్ ఇప్పుడు టైం అయితే 5:45 అయితే అవుతుంది, అంటే 5:35 అయితే అవుతుంది అనమాట. మా టైం అయితే 10 minutes ఫాస్ట్. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ 9కి స్కూల్ అదంతా కూడా ఉన్నది. సో రేపు సాటర్డే, సో స్కూల్కి అదంతా కూడా పంపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా వెళ్తానమాట రేపు మార్నింగ్. సో ఈరోజు చూసారు కదండి వ్లాగ్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేద్దామని చెప్పేసి మేము ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. సో 9కా అయితే మమ్మీ దగ్గర అయితే ఉన్నదండి, ఇంకొక 1 అవర్లో అయితే ఇంటికి అయితే వస్తుంది. సో ప్రస్తుతం అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. సో ఎలా అనిపించిందండి వ్లాగ్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.